టాలీవుడ్లో సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. అదేనండి మన కృష్ణ. ఈయన 1965లో తేనెమనసులు అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈయన తెలుగుతెరకు గూఢచారి 116తో జేమ్స్ బాండుని, మోసగాళ్లకు మోసగాడుతో కౌబాయ్ని, సింహాసనంతో సినిమా స్కోప్ని, తెలుగువీర లేవరాతో డిటిఎస్ సౌండ్ సిస్టమ్ని పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ. ఇలా ఒకటేమిటి, మంచుకొండల్లో షూట్ చేసిన ఫస్ట్ సాంగ్ ఈయన చిత్రంలోనే. ఈస్ట్మన్ కలర్ను కూడా పరిచయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణనే. అందుకే ఈయనను ఫ్యాన్స్ ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుస్తారు. ఈ సూపర్ స్టార్ ఎన్నో హిట్ చిత్రాలలో నటించారు. ఆయన నటించిన హిట్ చిత్రాల్లో సింహాసనం సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం విడుదలై దాదాపు 38 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి తరంవారికి ఈ సినిమా గురించి అంతగా తెలియకపోవచ్చు. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలున్నాయి. సింహాసనం సినిమాకు ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎడిటర్, హీరో అన్ని కూడా సూపర్ స్టార్ కృష్ణనే. పైగా ఇదే సినిమాని సమాంతరంగా హిందీలో జితేంద్రతో కూడా షూట్ చేశారు. బహుశా ఇలా 2 భాషల్లో ఒకేసారి షూట్ చేసిన సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇదే. ఈ చిత్రంలో కృష్ణ సరసన హీరోయిన్స్గా జయప్రద, మందాకిని నటించారు. అంతేకాకుండా తెలుగులో మొట్టమొదటి 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమా కూడా ఇదే. ఈ సినిమా ప్రత్యేకత గురించి సింపుల్గా చెప్పాలంటే 1980 దశాబ్దంలో ఈ సినిమా కూడా బాహుబలి వంటి సినిమా అనుకోవచ్చు. 1986 మార్చి 21న విడుదలైన ఈ చిత్రం హౌస్ఫుల్ కలెక్షన్లతో కనకవర్షం కురిపించిందట. సింహాసనం చిత్రం విడుదలైన సమయంలో బుక్ మై షో, పేటీఎం వగైరా లేని కారణంగా ఈ సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు 12 కిలోమీటర్ల మేర క్యూలో వేచి ఉన్నారట. దాన్ని బట్టి ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కృష్ణా జిల్లా విజయవాడ రాజ్ థియేటర్లో ఈ సిట్యువేషన్ జరిగిందట. అందుకే అప్పటిలో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారని స్వయాన సూపర్ స్టార్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారట. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించడం కోసం 3.5 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా దాదాపు 5 కోట్లు పైన వసూలు చేసి రికార్డును సృష్టించిందట. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ చెన్నైలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు 400 బస్సులతో అక్కడికి చేరుకున్నారట. అంటే సింహాసనం సినిమా అప్పటిలోనే సెన్సేషనల్ రికార్డులను సృష్టించిందన్నమాట. ఇదండి ఈ రోజు సంగతి. మరో సంగతితో మళ్ళీ కలుద్దాం.